ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మాట్లాడటానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అనంటే, మన విజయ్ కుమార్ గారు అలాగే జాషువా డానియల్ చేగూడి గారు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణల గురించి కొద్ది విషయాలు మరి చర్చించాలని మీ ముందుకు వచ్చానమాట. మరి చూస్తున్న మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా మరి వికేఆర్ అన్నకి అలాగే జాషువా డానియల్ చేగూడి అన్నకి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుకుందో మరి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. దాదాపు క్రైస్తవ సమాజాన్ని మొత్తానికి ఈ విషయం తెలుసు, అందరూ గమనిస్తా నిశితంగా చూస్తూ ఉన్నారు. నిజానికి మరి వికేఆర్ అన్న కావచ్చు, లేకపోతే జాషువా డానియల్ చేగూడి అన్న కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. క్రైస్తవ సమాజం చేత మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్నటువంటి దైవజనులు వీళ్ళిద్దరూ. నిజంగా ఎంతో గొప్పగా ఘనంగా దేవుని సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు వీళ్ళిద్దరూ. వీరు అంత సాదాసీదా వ్యక్తులు కాదు. నిజానికి వీరు క్రీస్తు కొరకు చేస్తున్నటువంటి పోరాటం, అట్లాగే క్రైస్తవ సమాజం పట్ల చేస్తున్నటువంటి పోరాటం, వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళు చేసే కార్యక్రమాలు నిజంగా ప్రశంసనీయం అన్నమాట. అందరూ మెచ్చుకోదగినటువంటి గొప్ప గొప్ప పనులను, పరిచర్యను వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అన్నమాట. వీళ్ళిద్దరూ నా దృష్టిలో అయితే చాలా గొప్ప వ్యక్తులు. వీళ్ళ పట్ల నాకు అపారమైనటువంటి గౌరవం, ప్రేమ ఉంది. వీళ్ళిద్దరి పట్ల నాకు ప్రత్యేకంగా ఇండివిజువల్ గా అపారమైనటువంటి మరి గౌరవం ఉంది, అలాగే ప్రేమ కూడా ఉంది. వాళ్ళంటే నాకు బాగా ఇష్టం కూడా. మరి మతోన్మాదులు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని, అలాగే మతోన్మాదులు చేస్తున్నటువంటి తప్పుడు వ్యాఖ్యానాలను వీరు ఎంతో సమర్థవంతంగా వాటిని ఎదురిస్తూ, వాటిని కూకటి వేళ్లతో మరి పెరిగి వేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవజనులు వీళ్ళిద్దరు కూడా. నిజంగా దేవుని చేతిలో గండ్రగొడ్డలి వంటి వారన్నమాట. ఇలాంటి గొప్ప వ్యక్తులు, మంచి ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తులు, ఎంతో ఉన్నతంగా హుందాగా సమాజంలో ఉండవలసినటువంటి ఈ ఇద్దరు దైవజనులు కేవలం ఈ అంశాన్ని బట్టి, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి రచ్చను బట్టి ఒకరినొకరు తిట్టుకోవటం, దూషించుకోవటం, చివరికి ఆ దూషణలు ఏ స్థాయికి మరి వెళ్ళిపోయాయి అనంటే, తమ్మును తామే దిగజార్చుకునేంత స్థాయికి వెళ్ళిపోయాయి అనంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా తమ్మును తామే నిందించుకుంటున్నారు. వాళ్ళే చాలా తక్కువ స్థాయికి దిగిపోతున్నారు. ఒక స్థాయికి మించి, శృతి మించి వారి యొక్క దూషణ మాటలు మరి ఉంటూ ఉన్నాయనే సంగతి అందరికీ ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు. నేను కూడా వాటిని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా ఈ చిన్న ఒక విన్నపాన్ని ఇద్దరు అన్నలకి ప్రేమతో చెప్పాలని మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి నేను ఈ రకంగా ముందుకు రావడం జరిగిందనమాట. ముందుగా వికేఆర్ అన్న గురించి కొద్ది విషయాలు నేను మాట్లాడాలి. వికేఆర్ అన్న నిజంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నాడు అనమాట. నిజంగా తన పరిచయం తాను జరిగించుకుంటూ మరి అబద్ధ బోధల మీద ఎన్నో వీడియోలు చేస్తూ సత్యవాక్యంను, సత్యాన్ని స్థాపించాలి, నిరూపించాలి అనే మరి ఎంతో ప్రయాసతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఎందుకో ఏమో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా, సడన్గా ఇదిగో ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. నిజంగా అలా మరి ఎందుకు తీసుకొని వచ్చాడో నాకు తెలియదు కానీ, అది ఇంటెన్షనల్ గానా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా ఏంటో అనేది మనకు తెలియదు కానీ, ఇలా తీసుకురావటమే పెద్ద బ్లండర్ అయిపోయింది అనమాట. నిజానికి అది ఒక సేవకునికి జరిగినటువంటి సంగతి. ఇప్పుడు షాలేం రాజన్న వారి యొక్క మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక సేవకుడు ఒక అమ్మాయిని మరి శారీరకంగా మరి కలిసి గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోను అంటున్నాడని ఆ గొడవ ఏదైతే ఉందో అది నిజానికి వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించిన గొడవ. షాలేం రాజన్న మినిస్ట్రీకి సంబంధించిన గొడవ. వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూసుకుంటారు. దాన్ని అనవసరంగా మరి నెత్తి మీద ఎత్తుకొని దాన్ని పబ్లిక్ చేసి అనేకులకు తెలియజేసేలా చేసి అనవసరంగా ఆ విషయంలో తలదూర్చాడేమో అని అనిపిస్తుంది నాకు. ఇది చిలికి చిలికి గాలివానై నేటికి ఏ స్థితికి చేరుకుందనంటే, ఇంకా వాక్యము, పరిశోధన, సత్యము అంతా పక్కెళ్ళిపోయింది. ఇక వీడియోలన్నీ దీని మీదే నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితికి అది తీసుకొని వచ్చింది. ఒకవేళ ఆయన ఉద్దేశం మంచిది కావచ్చు, మంచిది అయినా కూడా అక్కడ ఆల్రెడీ అన్యాయం జరిగితే ఒకవేళ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తే దాని తర్వాత ఏదైనా ఆలోచించినా బాగుండేదేమో. కానీ ఆ ఇష్యూ ఇంకా పూర్తిగా అవ్వలేదు. అది ఆ కేసుల మీద కోర్టుల్లో అక్కడెక్కడ నడుస్తూ ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా అది క్లియర్ అవ్వకుండానే మరి దీన్ని ముందుకు తీసుకురావడం వల్ల ఇది ఏ స్థాయికి దిగజారిపోయిందంటే చివరికి షాలేమన్నను కూడా వికేఆర్ అన్న నిందించే పరిస్థితికి వచ్చాడనమాట. అతన్ని కొంచెం దిగజార్చి అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ఇది ఉంది. నిజానికి అక్కడ తప్పు జరిగింది. ఒకళ్ళు జరిగి ఉంటే చేసింది ఎవరై ఉండాలి? ఆ సేవకుడు. సేవకుడు చేసిన తప్పు అయి ఉండొచ్చు, అమ్మాయి తప్పు ఉండొచ్చు, అది వేరే సంగతి. దాని గురించి మనం మాట్లాడలేదు.
ఒకవేళ సేవకుడితే తప్పు అనుకున్నాం కాసేపు. అయితే ఇప్పుడు ఆ తప్పు ఆ సేవకుడికి తిట్టట్లేదు, ఆ సేవకుడి గురించి మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు షాలేమన్నకి చెడ్డ పేరు వచ్చే విధంగా మరి వీడియోలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చెడ్డ పేరంతా అంత గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి షాలేమన్న మీద వస్తుంది. షాలేమన్న నిజంగా ఎంత గొప్ప సేవకుడు తెలుసు కదా. షాలేమన్న నిజంగా దేవుని మహాకృపను బట్టి ఆయన మాటలు విని, ఆయన వాక్యాలు విని, ఆయన బోధలు విని ఎంతమంది దీవించబడుతున్నారు, ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారో. కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నటువంటి గొప్ప దైవజుడు ఆయన. మీకెవరైనా మీరు ఆయన కలిసారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆయనకి వెళ్ళి కలిసి మాట్లాడితే, ఒక 10 రోజులు ఆయన దగ్గర ఉంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ బెల్లంపల్లి గారి దగ్గర మీరు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మీరు సాక్ష్యం చెప్పారు కదా, ఆయన ఎంత సాత్వికుడు, ఎంత దీనంగా, ఎంత మరి సామాన్యమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతాడు అని ఆ ప్రేమ, ఆ మాటలు అలా చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయిన అన్నారు కదా. నిజంగా షాలేమన్ దగ్గరికి వెళ్తే అంతకంటే 100 రెట్లు మీరు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప వ్యక్తి, అంత మంచి మనిషిని, ఎవరు అన్యాయం చేసే వ్యక్తి కాదు ఆయన. తన ఇంట్లో ఉన్న వ్యక్తి తప్పు చేసినా కూడా ఖచ్చితంగా దండించే వ్యక్తి ఆయన. అంత గొప్ప సేవకుడు ఆయన. ఇప్పుడు ఆ చెల్లమ్మ గురించి మాట్లాడటం వల్ల అతను మోసం చేశాడు అనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అతనికి చెందాల్సినటువంటి ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు ఎవరి మీద రాళ్ళని ఎవరి మీద పడుతున్నాయంటే షాలేమన్ మీద పడుతున్నాయి. ఇప్పుడు అంత గొప్ప పరిచర్యను మనం ఇట్లాగా నిందించడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, అనేకులు షాలేమన్ గురించి చెడుగా అనుకొని ఆ మినిస్ట్రీకి ఎంతైనా దెబ్బ కాదా, అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, అది మినిస్ట్రీకి దెబ్బ కాదా. మీరు చివరికి జాషువా డానియల్ చేగుడి అన్నను మరి బ్రోకర్ అని దూషించడం జరిగింది. తర్వాత అదే చెగోడి అని ఆ రకంగా దూషించడం జరిగింది. ఆ పరంపరలో షాలేమన్నను కూడా, ఆయన వాక్యాన్ని కూడా మీరు దూషిస్తూ తప్పుపడుతూ, మరి ఈ రోజుల్లో పాస్టర్లందరూ మరి సొంతంగా కష్టపడి ఆత్మల్ని తీసుకురాకుండా మరి ఆల్రెడీ సంపాదించినటువంటి ఆత్మలను మరి పోగు చేసుకుంటూ ఇట్లా సేవ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది అది అని ఆయన మరి మీరు చెప్పడం వరకైనా పాటించడం అన్నట్టుగా చాలా వీడియోని మరి ప్లే చేసి మీరు చూపించారు కదా. నిజానికి షాలేమన్నా మందిరానికి వస్తున్నటువంటి ప్రజలందరూ వేరే వేరే సంఘాల వాళ్ళే అయి ఉండవచ్చు. ఆ ఆత్మలు వేరే ఎవరో రక్షించిన వారై ఉండవచ్చు. కానీ వాళ్ళందరినీ షాలేమన్నా ఇంటింటికి వెళ్ళి మీరు మా మందిరానికి రండి, మా దగ్గరికి రండి, మాది బాగుంటుంది అని మెస్మరైజ్ చేసి, ఆశ చూపించి అట్లా లాక్కొని వచ్చిన ఆత్మలు కావు అవన్నీ. వాళ్ళందరూ దగ్గరలో ఉంది కదా, టీవీల్లో మంచిగా పబ్లిసిటీ అవుతుంది కదా, మంచి మంచి మాటలు షార్ట్స్లో అని చెప్తున్నాడు కదా, అవి నచ్చి వాళ్ళు ఏం చేశారంటే స్వతహాగానే వచ్చి వాక్యం బాగుంది, వాతావరణం బాగుంది, ఆత్మీయంగా ఉంది కాబట్టి ఇక్కడే స్థిరపడిపోదామని వాళ్ళంతటగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అక్కడ స్థిరపడిన వాళ్ళు వేరే పాస్టర్ గారికి సంబంధించిన విశ్వాసులు అయి ఉండవచ్చు, వేరే చోట బాప్తిసం తీసుకున్న వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు అయి ఉండవచ్చు. కానీ వాళ్ళు ఇక్కడ వాక్యం బాగున్న చోట, ఎదుగుదల బాగున్నప్పుడు, ఆత్మీయత బాగున్న దగ్గర ఉంటారు కదా ఎవరైనా. వాళ్ళు అది స్వతహాగా నిర్ణయం తీసుకొని అట్లా వచ్చారు. అట్లా వేల మంది వచ్చారు. మీరు దాన్ని ఏమని విమర్శిస్తూ ఉన్నారు? షాలేం రాజు ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పి, వీధుల్లో సువార్త చెప్పి రక్షించిన ఆత్మలేనా అంటున్నారు. ఆయన దేని గురించి మాట్లాడింది? ఆయన మాట్లాడిన వీడియోలో ఆయన చెప్పింది ఏంటి? ఈ రోజుల్లో చాలా మంది బోధకులు ఎట్లా ఉన్నారంటే ఇంటింటికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఏం బాగోదమ్మా, వాళ్ళేం బాగా చెప్పరమ్మా, మేము బాగా చూసుకుంటామా, మా దగ్గర బాగుంటుందమ్మా, మా దగ్గర రండి అని అట్లా బతిమలాడి ప్రేరేపించి ఆశ చూపించి తీసుకొచ్చిన ఆత్మల గురించి ఆయన మాట్లాడాడు. దాన్ని మీరు ప్లే చేసి ఇప్పుడు షాలేం రాజు దగ్గర ఉన్న ఆత్మలన్నీ అలా సంపాదించినవేనని అట్లా అంటే ఈ దూషణ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే అసలు సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోయి ఈ దూషణ అంతా షాలేం రాజు అన్న పరిచర్య మీద వస్తుంది. చేగుడు గారిని ఆ చెల్లెమ్మ, ఆ పాస్టరు అదంతా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి చివరికి దేని మీదకి వచ్చిందంటే షాలేం రాజు గారిని దూషించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి అలా చేయొద్దన్న. దయచేసి మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకేమైనా ఉంటే అసలు ఆ పాస్టర్ గురించి మాట్లాడినా ఇబ్బంది లేదు, ఆ చెల్లెమ్మ గురించి మాట్లాడినా ఇబ్బంది లేదు, మీరు జాషువా డానియల్ చేగుడు గారి గురించి మాట్లాడినా ఇబ్బంది లేదు. కానీ ఈ పరిచర్య ఈ దూషణలన్నీ శాలేం రాజు మీదకి వస్తుంది చూసారా, అది మాత్రం చాలా బాధ కలిగించింది. దయచేసి ఇది దేవుని సేవను అడ్డుకోవటమే, దేవుని సేవను ఆటంకపరచడమే, దేవుని రాజ్య విస్తరణకు అడ్డురాయిగా నిలబెట్టమే అని నా భావన. కాబట్టి దయచేసి శాలేం రాజు గారిని మీరు నిందించే కార్యక్రమం చేయొద్దు. నేను ప్రేమపూర్వకంగా ఒక తమ్ముడుగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇకపోతే మీరు అనొచ్చు ఒకవేళ, ఇదేంటి నా దృష్టికి వచ్చారు, అమ్మాయి నాకు ఫోన్ చేసింది, న్యాయం చేయమని అడిగింది, కాబట్టి నేను దిగాను అని ఒకవేళ మీరు అనొచ్చు. కానీ అన్న అసలు మన పరిచయం ఇది కాదు, మన పరిచయం ఇది కానే కాదు. ఇప్పుడు ఏదో ఫోన్ చేసిందని మీరు న్యాయం చేయాలనుకుంటే రోజుకు 100 మంది చేస్తారు రేపు నుంచి. వీళ్ళకి న్యాయం తీసుకుంటా కూర్చుంటారా? దేవుని పరిచయం ఇదేనా, ఇదే చేస్తారా? మరి అలా చేయండి, మరి దానికి పూనుకోండి. మీరు పరిచర్య, సత్యము, సత్యస్థాపన, దేవుని రాజ్య విస్తరణ ఇదంతా ఒక పక్కన పెట్టేసి మీరు ఎవరో అడిగితే అమ్మా మీరు ఏదైతే ఉన్నారో అక్కడ కంప్లీట్ ఇవ్వండి, ఇలా చేయండి చెప్పేసి జరిగిపోవాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి జాషువా చేగుడి గారు చెప్పినట్టుగా నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. అంతకుముందు నాకు వాట్సాప్లో మాట్లాడిన వ్యక్తి
ఈ ఇష్యూ అతని దృష్టికి వచ్చినప్పుడు నన్ను సంప్రదించాలి కదా, నాకు మెసేజ్ పెట్టాలి కదా అని వాళ్ళు అడుగుతున్నారు. అలా చేసినా వాళ్ళు చూసుకునేది అయిపోయేది. దీన్ని తెర మీదకి తీసుకురావడం వల్ల, దాని గురించి మీరు 2, 3 వీడియోలు చేయడం వల్ల ఇది రచ్చరచ్చ అయిపోయింది. ఇప్పుడు అందరిని న్యాయం చేకూర్చుట మనం ముందుకెళ్ళిపోతే ఇక మన పరిచయం పక్కదాన వెళ్ళిపోద్దనా. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అది మనకు అక్కర్లేదు. మీరు అలా న్యాయం తీసుకుంటాను, ఇది నా పని, నేను చేస్తాను అనుకుంటే రేపు నుంచి వందల వేల మంది ఉంటారు ఇట్లా సమాజం, ఒకళ్ళిద్దరు కాదు. ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది? ఇట్లా చేయటం వల్ల ఈ పాస్టర్లు అని ఇప్పుడు మతోన్మాదులకి పెద్ద ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది కదా. మతోన్మాదులకు మంచి అవకాశమే కదా ఇది. ఇదిగో మేము చెప్తున్నామా, ఈ పాస్టర్లందరూ ఇలాగే కడుపులు చేసి ఇట్లా అన్యాయాలు చేసి ఇదిగో ఇట్లా చేస్తూ ఉంటారని వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కడు చేసిన తప్పుకి అందరి మీద రుద్దుతారు కదా. పాస్టర్లు అందరూ ఇంతే అని ఇప్పుడు మతోన్మాదులకు మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతావు కదా. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే సీక్రెట్గా వాళ్ళు దాన్ని చూసుకుంటారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, కేసు ఫైల్ చేయటం, ఖచ్చితంగా దాన్ని ప్రాసెస్ అయితే ఉందో అక్కడ జరుగుద్ది. దాన్ని యూట్యూబ్లోకి తీసుకురావడం ఎందుకు? క్రైస్తవ సమాజం ముందుకు తీసుకురావడం ఎందుకు? ఓన్లీ క్రైస్తవులే కాదు కదా దీన్ని చూసేది, ప్రతి ఒక్కరు చూస్తారు కదా. వాళ్ళు చూసేవాడికి మతోన్మాది ఏంటి, వాడి న్యాయాలు వాడికి అనవసరం. పాస్టర్లు అందరూ ఇంతే అని పరిస్థితికి వస్తారు కదా. ఇలా వచ్చారు అంతకుముందు మనం చాలా సందర్భాల్లో చూసాం కదా. కాబట్టి నువ్వు ఇలా చేసి మాట్లాడటం అనేది దయచేసి మానుకోవాలని, ఇకనైనా ఇక జరిగిపోయింది జరిగిపోయింది, నువ్వు ఇకనైనా మానుకోవాలని ఇలాంటివి నీకు ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను వికేరన్న. ఇకపోతే జాషువా డానియల్ చేగుడి అన్న గురించి కొద్ది విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలా మీరు విజయ్ కుమార్ గారిని దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. అయితే ఆ సబ్జెక్ట్ విషయం మాట్లాడకుండా సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఆయన ఎత్తిన అంశం ఏదైతే ఉందో, ఒకవేళ వికేఆర్ గారు ఇలా ఎందుకు పబ్లిసిటీ చేయటం మాకు చెప్పొచ్చు కదా అని మీరు ఒక మాట అన్నారు కదా, అది ఎంతో సామరస్యంగా సావధానంగా మంచిగా చెప్పొచ్చు. కానీ మీరు అసలు ఆ టాపిక్ని పక్కన పెట్టి వికేఆర్ గురించి ఆయన విగ్గు కుమార్ అని, ఆయన ఒక బ్రోకర్ అని, యలమంచిలి ఎజ్జిబెల్ అని, ఇద్దరు పెళ్ళాల బోధకుడని, అసత్య బోధకుడని, అబద్ధ బోధకుడని ఎన్నో నిందలు ఆయన ముందు మోపుతూ ఉన్నారు. దయచేసి ఇది మంచిది కాదన్న. నీ ప్రేమపూర్వకం ఒక తమ్ముడుగా నీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను. ఏమనుంటే సబ్జెక్ట్ మాట్లాడండి తప్ప ఇలా ఒకరినొకళ్ళు నిందించి దూషణ మాటలు పలికితే అవతల వారి హృదయం ఎంత గాయపడిద్దన్న, ఎంత గాయపడిద్ది. వీకేఆర్ అన్న ఎంత మంచి సేవకుడు, ఎంత గొప్ప సేవకుడు, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఆయన అబద్ధ బోధకుడు కాదు. ఒకప్పుడు ఆయన అబద్ధ బోధకుడే, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తారు, అందరికి తెలిసిన విషయమే. మరి ఒక యూనివర్సిటీని వెంబడించినప్పుడు అందులో ఉన్న తప్పుడు సిద్ధాంతాలను ఆయన నమ్మాడు. కానీ ఆయన ఎంత మార్పు చెందాడో తెలుసా మీకు? ఎంత గొప్పగా జనరల్గా ఒక సిద్ధాంత విషయంలో ఒక ఆలోచనని మార్చుకోవాలంటే ఒక వ్యక్తి ఎంత అవమానంగా ఫీల్ అవుతాడో, ఎంత స్ట్రగుల్ అవుతాడో మార్చుకోవడానికి ఇష్టపడరు ఎవరు. కానీ ఆయన ఎన్ని సిద్ధాంతాలు మార్చుకున్నాడు తెలుసన్న, చాలా విషయాలు మార్చుకున్నాడు. జనపాపం విషయంలో కావచ్చు, త్రియేక దేవుడు త్రిత్వం లేదన్నప్పుడు ఉంది అనే విషయంలో కావచ్చు, ఇట్లా అనేక సందర్భాల్లో చాలా విషయాలు మార్చుకున్నాడు ఆయన. ఆయన భాష శైలి మారింది, ఆయన తీరు మారింది, ఆయన వైఖరి మారింది. అందరినీ సమానంగా ప్రేమిస్తూ అందరితో మంచిగా కలివిడిగా ఉంటూ మంచి పరిచయం జరిగిస్తూ ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు విగ్గు కుమార్ అని, ఎలిమెంట్స్లేని, ఎజ్బేల్ అని, అబద్ధ బోధకుడని, ఇద్దరు భార్యలని, ఇవన్నీ చండాలంగా అనిపించట్లేదా? దయచేసి ఇట్లాంటివి చెప్పొద్దు. ఏమంటే సబ్జెక్ట్ మాట్లాడండి తప్ప ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు దయచేసి చేయొద్దు. ఇది మీ స్థాయిని దిగజారుస్తుంది. సమాజంలో మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది క్రైస్తవ సమాజానికి. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా చర్చిని కూలగొట్టినా, ఏదైనా పాస్టర్ మీద దాడి చేసినా వీళ్ళు ముందుకు వస్తారు, న్యాయ పోరాటం చేస్తారు, వీళ్ళు మేమున్నామని వస్తారని ఎంత మంచి పేరు ఉందో తెలుసా అన్న మీకు చెగుడన్నా. ఇగో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, నీచమైన మాటలు, దిగజారుడు మాటలు, ఇట్లాంటి హీనమైన మాటలు మాట్లాడటం వల్ల ప్రజల్లో చులకనైపోకూడదు. నా ఆశ ఏంటంటే మీరిద్దరూ ప్రజల్లో మిమ్మల్ని ఎవరు చులకనగా చూడకూడదు. మీ స్థాయి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. మీరు గొప్పగానే మీ గురించి ప్రశంసలు రావాలి. అంతే తప్ప ప్రతి చిల్లర వ్యక్తి ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు మీ గురించి, ఇదిగో ఇంత పెద్ద పెద్ద దైవ సేవకులు అంట, ఇంత పెద్ద పెద్ద న్యాయం చేసేవాళ్ళంటే వెళ్ళి చూడు వీళ్ళ మాటలు, వీళ్ళ భాష ఎంత చీపు, ఎంత చండాలంగా ఉన్నాయని మిమ్మల్ని గురించి మాట్లాడుకోవడం, అది మాకు కూడా అసలు ఇదిగా అనిపించదు. నాకు కూడా చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకంటే మేము మిమ్మల్ని అభిమానిస్తున్నాం, మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులం కాబట్టి మీ గురించి 10 మంది చెడ్డగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి దయచేసి వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. అక్కడ పరిస్థితులు ఏంటో ఏమో ఎవరికి తెలియదు. దయచేసి ఇద్దరు భార్యలని అది ఇది అని దయచేసి ఇలాంటి విషయాలు మాట్లాడి చులకన చేయొద్దు. వికేఆర్ అన్న గురించి దయచేసి అట్లా మీరు మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు అది. దయచేసి ఏమైనా ఉంటే సబ్జెక్టులు మాట్లాడండి. ఇక నుంచి అలాంటి ఆపేసేయండి. ఇద్దరు అన్నలకి నేను ప్రేమపూర్వకంగా తెలియజేసే విషయం ఏంటంటే దయచేసి ఇంతటితో ఇకనైనా దాన్ని ఆపేయండి. దాని జోలికి వెళ్ళొద్దు. ఇంకా అంశం మాట్లాడొద్దు. కోర్టులో కేసు వేసి ఉన్నారు కదా, అదేదో తేలుతుంది, దాని తర్వాత అది సర్దుమణిగిపోతుంది. దయచేసి ఇలాంటి విషయాలు తెరపైకి ఇంకెప్పుడు తీసుకురావద్దు. ఇది సామరస్యంగా లోపల మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్య కాబట్టి, క్రైస్తవ కుటుంబంలో ఉన్న సమస్యను లోపల సమస్యను లోపలిగానే చూడండి, లోపలే విచారణ చేయండి, వాటిని గురించి మాట్లాడుకోండి. కానీ వీటిని స్క్రీన్ పైకి తీసుకురావద్దు.
ఇది అనేకులకు అలుసైపోతుంది. ఇది మొత్తం మాదిరి ఒక ఆయుధం అయిపోతుంది. దయచేసి ప్రేమతో మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇద్దరిని. దయచేసి ఇక్కడి నుంచి ఆపేసేయండి. వద్దు ఈ వ్యక్తిగత దూషణలు వద్దు. ఆ స్థాయికి దిగజారొద్దు. మీరు ఎంత మంచి సేవకులు, ఎంత గొప్పవాళ్ళు మీరు, ఎంత మర్మాలు తెలిసిన వ్యక్తులు మీరు. ఇవన్నీ మీకు తెలియక కాదు. ఇవన్నీ మీకు తెలుసు. తెలుసు కాబట్టి నేనేదో తెలియక చేసి ఉంటే నేను ఏదైనా సలహా ఇవ్వచ్చు గానీ, మీకు ఇవన్నీ తెలుసు. తెలిసి కూడా మీరు ఇట్లా చేస్తున్న బాధ కలుగుతుంది. దయచేసి అలాగా చేయొద్దు. మీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ, అభిమానంతో ఇంతకు మించి నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి దయచేసి ఇలాంటివి ఇంటి లోపల ఉన్న విషయాలు ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రచ్చకెక్కించొద్దు. వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దు. మీరిద్దరు గొప్ప దైవజనులు. మీరు సమాజానికి, క్రైస్తవ సమాజానికి కావాలి. మీతో దేవుడు ఎంతో గొప్ప పని చేయించుకుంటాడు ఇంకా ఫ్యూచర్‌లో. మీ మీద ఎంతోమంది అభిమానాన్ని పెంచుకున్నారు. సో, ఇలాంటి చీపు మాటలు మాట్లాడి ఒకరినొకరు దూషించుకోవద్దని దయతో మిమ్మల్ని ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ మాటలు ముగించేస్తున్నాను.